హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ 11. ఈ క్లాస్లో మనము మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు 20% మాత్రమే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు 80% మెంబర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అయితే ఇంతకుముందు వీడియోలో మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో అయితే మనం చూసాము. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం, వెరీ ఈజీ మెథడ్లో. అయితే ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారు, ఫ్రంట్ పార్ట్లో మీరు ఎక్స్ట్రా ఎంతెంత ఖర్చులు పెట్టారు ఏంటనేది నాకు కరెక్ట్గా అర్థం కాలేదు, మీరైతే ఒకసారి స్లోగా చెప్పండి అని చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ఏ బ్లౌజ్లోనైనా చూపిస్తాను, లేదంటే వీడియో మధ్యలో కూడా దాని గురించి క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఆ సిస్టర్ వచ్చేసి టైలరింగ్ షాప్ రన్ చేస్తున్నారు. కాబట్టి క్లారిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా నేను క్లారిటీ అయితే ఇస్తాను సిస్టర్. వీడియో మధ్యలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీ ఇస్తాను. అయితే నిజంగా ఒక విషయం చెప్పాలి అనుకుంటే, మనము క్రాస్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ ఎంత టైం అయితే చేస్తామో దానికంటే తొందరగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు. అలానే డబ్బులు కూడా కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది. అయితే ఏ విధంగా ఎంత ఈజీగా మనం కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే మనము కటింగ్ వీడియోలో ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, పీసులు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ అయితే మనము కట్ చేసుకున్నాం. ఈ డిజైనర్ క్లాత్ నిడువుగా ఫోల్డ్ చేసి అన్నీ 1 by 1 కట్ చేసాం కదా. అయితే మనకి డిజైనర్ క్లాత్ అనేది కొంచెం దలసరగా, ఇంకా కొంచెం దలసరగా వస్తే రౌండ్ తీసేటప్పుడు సీదాలో పెట్టేసి కుట్టేసి ఉల్టాకి అలా అంటే లోడింగ్లా చేసేవచ్చు. కానీ ఇది ఒక దగ్గర దలసరగా, ఒక దగ్గర పల్చగా ఉంది కాబట్టి ఇలాంటి క్లాతులకి పక్కా మెడపట్టి కానీ పైపింగ్ కానీ వేసుకోవాలి. అంటే పైపింగ్ వేయడానికి కూడా కొద్ది కష్టమే అవుతుంది, అక్కడక్కడ డిజైన్ ఉంటుంది కాబట్టి డిజైన్ దగ్గర పైపింగ్ అనేది వంగదు. కాబట్టి నార్మల్గా మెడపట్టి అలాంటివి వేసుకున్నా బాగుంటుంది. అయితే ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే చూద్దాం. హ్యాండ్స్ అయితే ఇలా పిన్స్ అయితే నేను పెట్టేశాను కదా, ఎక్స్ట్రా అయితే మనకు క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుందాము. మనము డిజైనర్ క్లాత్లో వచ్చేసి మనకి సైడ్స్ కొంచెం అతుకులు అయితే పడతాయి, లైనింగ్కి అయితే అతుకులు ఏమీ పడలేదు, కాకపోతే బ్లౌజ్ క్లాత్కే అతుకులు పడతాయి. అయితే ఒక సైడ్ మనం మామూలుగా ఎప్పుడు మనము ఒక సైడ్కే మలుచుకొని ఒక పక్కే అతుకులు వచ్చేటట్టు చూస్తాం కదా, ఆ విధంగా చేస్తే మనకి డిజైనర్ క్లాత్ అంతా ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్కి ప్లెయిన్ క్లాత్ అతుకులకైతే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను 2 హ్యాండ్స్ కోసం. కాబట్టి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి ప్లెయిన్ క్లాత్ మనకి హ్యాండ్లో కనిపిస్తే లుక్ ఉండదు కాబట్టి అటు ఒక క్లాత్ ఇటు ఒక క్లాత్ ఆ విధంగా మనం అతుకు వేసుకుంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి బాగుంటుంది. మధ్యలో డిజైనర్ క్లాత్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైనా మీకు హ్యాండ్స్కి క్లాత్ సరిపోకపోతే మనము 4 అతుకులు వేసుకోవాలి, అంటే 2 హ్యాండ్స్కి 2 అతుకులు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ హ్యాండ్కి ఇలాగ అతుకేసేటప్పుడు ఏమంటే కింద హ్యాండ్కి వచ్చేసి ఇలా కిందే పెట్టాలి, సీదాలో పెడుతున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. పైన మనకి ఉల్టా ఉంది, కిందకి సీదా ఉంది, సీదాలోనే నేను అతుకు పీస్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఒక పాదం ఖర్చు విడిచిపెట్టేసి ఒక కుట్టు అయితే కుట్టేసేయండి. అలా కుట్టాక ఇప్పుడు ఆ క్లాత్ని ఇలా తిరగేసి పైన టాప్ స్టిచ్ అయితే మనం వేసుకోవచ్చు, సరేనా? ఈ విధంగా ఇప్పుడు మనము అతుకు అయితే వేసాం కదా, దానిపైనే ఇంకొక కుట్టు వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు సీదా సైడ్ అయితే చూడండి, సీదాకి సీదా అయితే మనకు ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్కి వచ్చేసి చూడండి, ఇదే విధంగా దీనికి కూడా నేనైతే అతుకు వేస్తున్నాను. మనకి ఈ క్లాత్లో వచ్చేసి సీదా ఉల్టాలు మనకి ఈజీగా తెలిసిపోతుంది, డిజైన్ ఉంది కాబట్టి. మనం ఎప్పుడు అతుకేసినా సరే సీదా పైన వేయాలి, కింద క్లాత్ సీదాలో ఉండాలి, పైన క్లాత్ ఉల్టాలో ఉండాలి. ఈ విధంగా ఒక 2 హ్యాండ్స్ కూడా ఒక సైడ్ అయితే వేసాము, మళ్ళీ ఇటు సైడ్ కూడా మొత్తం టోటల్గా 4 అతుకులు అయితే వస్తాయి. మనకి ఇక్కడ లైనింగ్కి అయితే అతుకులు రాలేదు, ఓన్లీ బ్లౌజ్ క్లాత్కే అతుకులు వచ్చాయి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనమైతే అతుకులు అయితే వేసేయాలి. చూడండి ఈ విధంగా.
అతుకులైతే నేను వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ క్లాత్ని, హ్యాండ్ క్లాత్ని పక్కకు తీసుకున్నాను. దానిపైన లైనింగ్ పెట్టుకుంటున్నాను. లైనింగ్ పెట్టేటప్పుడు కూడా చూడండి, ఫస్ట్ ఎలా మనం కట్ చేసాము అని కరెక్ట్గా లైనింగ్ సెట్ అవుతుందా లేదని అలా చూసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి, కరెక్ట్గా ఉంది. అయితే లైనింగ్ పెట్టి కుట్టేటప్పుడు ఒక పావించి అలా ఖర్చుకు వదిలేస్తే సరిపోతుంది. తర్వాత లైనింగ్ మనము ఫ్రంట్ సైడ్ నుండి స్టార్ట్ చేసామా, లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేసా అంటే బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసామని చూసుకోండి. తర్వాత లైనింగ్ పక్కకు తీసి లైనింగ్ మీదే ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అలా వేసాక లైనింగ్ బ్లౌజ్ క్లాత్లోకి కిందకి తీసుకుంటూ చివరి భాగంలో ఇంకొక కుట్టు అయితే సీదాలో వేసేస్తున్నాను చూడండి. అయితే ఒక కుట్టు కంటే ఇంకొక 2 కుట్లు వేసుకుంటే మనకు బెటర్. ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మనం దీనికి హెమ్మింగ్ పట్టి వేయట్లేదు, ఏమీ వేయట్లేదు కాబట్టి 2 కుట్లు అయితే స్టాండర్డ్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఉల్టా చేసి అవుట్లైన్ మొత్తం వేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాతులు ఉంటే కట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మనం కుట్టేస్తే సరిపోతుంది. అయితే మనం ఈ హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ స్టార్ట్ చేసామా, బ్యాక్ సైడ్ స్టార్ట్ చేసామా అని చెప్పేసి నేను ముందే చెప్పాను కదా. ఈ ఫస్ట్ హ్యాండ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తే రెండో హ్యాండ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నుండి స్టార్ట్ చేయండి. అలా చేస్తేనే మనకి రైట్ హ్యాండ్కి ఒకటి, లెఫ్ట్ హ్యాండ్కి ఒకటి వస్తుంది. లేదు అంటే ఒకే హ్యాండ్కి 2 హ్యాండ్ పీసులు వచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. బిగినర్స్కి అర్థం కాకపోతే ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అయితే ఇప్పుడు రౌండ్ అయితే దీనికి తీయలేదు కదా, 2.5 రౌండ్ పెట్టేసి పొడవు అవన్నీ అయితే మనము కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసుకున్నాం, కానీ నెక్ రౌండ్స్ అయితే తీయలేదు. షోల్డర్ జారకుండా కొంచెం నేనైతే అక్కడ కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను ఉల్టాలో పెట్టాను. డిజైనర్ క్లాత్ కాబట్టి ఉల్టాలో అలా పెట్టేసి మనం చుట్టూ అవుట్లైన్ వేసిస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు బిగినర్ అయితే అలా కరెక్ట్గా వేయలేకపోతే అక్కడక్కడ పిన్స్ కూడా పెట్టుకోండి. పిన్స్ పెట్టేసి మీరు అవుట్లైన్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ లోపల బయట అంతా మన బ్లౌజ్ క్లాత్ అయితే ఉంది కదా, నేనంతా కట్ చేసుకున్నాను. అలా చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి డబల్ పార్ట్లు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడైతే తీసేస్తున్నాను చూడండి. అలా తీసేసి మనం సెట్ చేసుకోవాలి. ఉల్టాలో ఉన్నాయి కాబట్టి ఉల్టాని తిప్పేసి సీదాలో చూడండి రౌండ్ కరెక్ట్గా ఉండేటట్టు, ఎదురు బదురు ఉండేటట్టు సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్నాక ఇంకా సైడ్ క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ క్లాత్ను కూడా మనమైతే సెట్ చేసుకుందాము. సీదాలో ఉంది కదా, మధ్యలో క్లాత్ అలా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసేసి ఉల్టాలో వేసుకొని కరెక్ట్గా ముందే సెట్ చేసుకోవాలి. ఇటుదటు అటుదిటు వెళ్ళకూడదు. ఎందుకంటే మనము ఈ క్లాత్లో బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. మనము సంఖ భాగంలో కట్లు కూడా పెట్టుకున్నాము, అది చూసుకోండి. సంఖ భాగంలో కట్లు ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వకుండా మీరు ఈజీగా సెట్ చేసుకోగలరు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క పార్ట్ కూడా నేను చుట్టూ అవుట్లైన్ అయితే వేసేస్తున్నాను. అవుట్లైన్ వేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనము కట్ చేసుకుందాం. అన్ని పార్ట్లు అదే విధంగా కట్ చేసుకొని అవుట్లైన్ వేసుకుంటే చాలు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూడండి, ఖర్చు పాయింట్ని మార్క్ చేసుకుంటున్నాను. 1.5 అలా మనమైతే పెట్టాం కదా, మధ్యలో సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకొని కింద పైన మనం రౌండ్ కంటే ఒక 1 ఇంచ్ అలా కింద పెట్టేసండి. ప్రతిదానికి టేప్ తీసుకొని మెజరింగ్ చూడడము మనము అవన్నీ అనుకుంటాం, కానీ మనం డైలీ స్టిచ్ చేస్తుండేటప్పుడు కస్టమర్ బ్లౌజులు కుట్టేటప్పుడు దానివల్ల మనకి బ్లౌజ్ అయితే ఏమీ చెడిపోదు. కొంచెం తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా వెడల్పు ఎక్కువైనా తక్కువైనా బ్లౌజ్ అయితే చెడిపోయే సమస్య అయితే ఏమీ లేదు. ప్రతి చిన్న దానికి కూడా మనము మెజరింగ్ చూడడము అది కరెక్ట్ కాదనమాట. అందాసుగా కుట్టేస్తుంటే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ రౌండ్ కంటే కొంచెం కిందకి మార్కింగ్ చేసుకొని క్రాస్లో నేనైతే కుట్టేశాను కదా, వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అలా తీసుకుంటే సరిపోతుంది. టోటల్గా అయితే మనం 1 ఇంచ్ అయితే విడిచిపెట్టాము. ఇక్కడైతే స్ట్రైట్గా కొన్ని పీసులు అయితే అన్నీ నేను జాయింట్ చేసుకొని నడుం పట్టీ కోసం మనమైతే కటింగ్ వీడియోలో మనం కటింగ్ చేశాను కదా, నడుం పట్టీని మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. కాబట్టి అన్నిటి కోసం నేను ప్రతి ఒక్క పీస్ కూడా జాయింట్ చేసుకొని అతుకులేసుకొని ఒక 1/4 ఇంచ్ మలిచేస్తున్నాను. మనం సేమ్ నడుం పట్టి ఏ విధంగా వేస్తామో ఫ్రంట్ కూడా మనము సేఫ్ బెల్ట్ రాదు కదా, మనకి ఇదే విధంగా నడుం పట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నడుం పట్టి వేసేద్దాము. చూడండి ఇక్కడ సీదాలో పెట్టి మనం కుట్టే క్లాత్ ఉల్టాలో ఉంటుంది చూడండి. ఎందుకు అంటే మనము
ఫోల్డ్ చేసాం కదా ఒక పావించి, ఆ ఫోల్డింగ్ మనకు బయటికి కనిపించాలి. అలా ఒక పాదం ఖర్చుతో కుట్టుకొచ్చేసి అక్కడొచ్చేసి మనం డాట్స్ పెట్టాం కాబట్టి ఆ డాట్స్ దగ్గర కొంచెం క్లాత్, మనం నడుం పట్టి క్లాత్ కొద్దిగా చిన్న ఫిల్ట్లా పెట్టాలి, చిన్న ఫోల్డింగ్ చేయాలి అంతే. 2 డాట్స్ దగ్గర కూడా ఫోల్డింగ్ చేసుకోండి. అలా చేసుకొని కుట్టేసేయండి. ఇప్పుడు అక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఆ క్లాత్ని పక్కకు జరిపి అదే నడుం పట్టీ మీదే మనకి ఈ స్టిచ్ అయితే రావాలి, చివరి భాగంలో రావాలి. మనం ఏ క్లాత్ అయితే జాయింట్ చేసామో దాని మీదే కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదాలో పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు అయితే వేసుకోండి. పెద్ద కుట్టు వేసుకొనమో అనుకోండి, మనం మళ్ళీ హెమ్మింగ్ చేయాలి దీనికి. ఈ నడుం పట్టీకి హెమ్మింగ్ చేశాక ఆ కుట్టుని ఇప్పదీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఎదురు బదురు రౌండ్స్ కలిసేటట్టు పెట్టండి. ఇక్కడ కట్లు పెట్టానే కదా, కట్లు పెట్టేది అలా మనము సర్దు పెట్టుకోవాలి. కట్లు పెట్టేది సంక భాగంలో రావాలి. చూడండి, అలా చూసుకొని మనం అవుట్లైన్ వేసేటప్పుడు కూడా అలా చూసుకొని వేయాలి. తర్వాత ముందు ఈ విధంగా సెట్ చేసుకోండి. క్లాత్ ఏమైనా మిగులుతుందో, ఒక్కొక్కసారి క్రాసులు కొద్దిగా తీయడం వల్ల మిగిలితే మిగులుతుంది, ఒక్కొక్కసారి కరెక్ట్గా సరిపోతుంది. అలా పెట్టేసి దాని కింద ఈ పీస్ పెట్టేసి చూడండి, ఒక పావించు మాత్రమే కుట్టుల్లోకి తీసుకుంటూ దేన్ని సాగదీయకుండా, అంటే సాగదీస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి సమానంగా రావాలంటే మనం సమానంగా అలా పెట్టేస్తే సరిపోతుందన్నమాట. సాగదీయకుండా ఒక 2 కుట్లు అయితే వేసేసండి, ఏమీ లేదు. ఒకవేళ మనము దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలంటే పైపింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో అయితే చూపిస్తాను. మనకు చూడండి, అక్కడ కొంచెం క్రాస్ అయితే ఒక పావించి వచ్చింది, ఆ పావించి అయితే తీసేసాను. అలా తీసినా పర్లేదు. చూడండి, కప్పు అయితే మనకు చాలా నీట్గా ఎంత బాగా వచ్చింది కదా. దీని గురించి క్లారిటీ కూడా ఇస్తాను. అయితే మనము నడుము లూజుకి ఎంతైతే మనం కొలుసుకున్నామో ఫ్రంట్ పార్ట్, ఇదే విధంగా మీరైతే ఈ పార్ట్ కూడా కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత మనం అన్నీ చెక్ చేసుకోవాలి. ఉక్కు పట్టి సమానంగా 2 ఉన్నాయంటే లెఫ్ట్ రైట్ ఉన్నాయా లేదా, సైడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రతి ఒక్క ఎవ్రీ పాయింట్ కూడా మనము ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఆ సిస్టర్కి వచ్చేసి ఏంటి అంటే, ఆది బ్లౌజ్లో మనం టోటల్గా ఫ్రంట్ పార్ట్ కొలుసుకున్నాం కదా, ఇదే విధంగా సీదాలో ఉంటే అలా కొలిసేటప్పుడు ఎంతైతే ఉంటుందో మనం ఖర్చుతో పాటు కొలిసాము. ఖర్చుతో పాటు ఇది ఎంతైతే పెట్టేసి ఎక్స్ట్రా వచ్చేసి ఇది మీడియం సైజు కాబట్టి 3 ఇంచీలు అయితే పెట్టమన్నాం. మనం క్రాస్ కట్ బ్లౌజ్కి సైజు బట్టి అయితే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, చిన్న సైజుకి ఇంత పెట్టండి డాట్ ఖర్చు, మీడియం సైజుకి ఇంత పెట్టండి, పెద్ద సైజుకి ఇంత పెట్టండి అని. దానికంటే కొంచెం ఇంకెక్కువ తీసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. చాలా సూపర్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్, మంచి షేప్ అయితే వస్తుంది. చూడండి, నార్మల్గా మన ఎవరైనా వేస్తూ ఉంటారు కదా, అంటే కాలేజ్ అమ్మాయిలు కానీ లేదంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము, నీట్ ఫినిషింగ్, కప్పు నీట్గా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా రావాలి అంటే మీరు చిన్న సైజుకే 2.5 ఇంచీలు అయితే తీసుకోండి, మీడియం సైజుకి 3 ఇంచీలు తీసుకోండి, పెద్ద సైజుకి 3.5 4 అయినా తీసుకోండి. కప్ అనేది మీరు కప్స్ యూజ్ చేయకుండానే షేప్ నీట్గా వస్తుంది. ఓకేనా సిస్టర్, మీకైతే క్లారిటీ ఇచ్చాను. ఇంకొక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్లో ఇంకా మీకైతే క్లారిటీ ఇస్తాను. ఓకేనా, ఇంకొకసారి అయితే చెప్తాను. చాలా ఈజీ మెథడ్ ఇదంతా, చాలా ఈజీ. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయగలరు, ఈజీగా కటింగ్ చేసుకోగలరు. సరేనా, కాకపోతే ఒకే వీడియోలో నేను ఎక్కువ టిప్స్ ఇచ్చాను కాబట్టి, ఒకే కటింగ్లో చాలా టిప్స్ అయితే ఇచ్చాను కటింగ్ వీడియోలో కాబట్టి మీకు కన్ఫ్యూజ్గా ఉంది. ఇక్కడ ఏం కుడుతున్నాను అంటే ఉక్కు పట్టి కుట్టేస్తున్నాను. ఉక్కు పట్టి సీదాలో మనకు వస్తుంది కదా, మనం నార్మల్గా నడుం పట్టి ఏ విధంగా వేస్తామో అదే విధంగా ఉక్కు పట్టి అయితే వేస్తాం కదా, నేనైతే అలానే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ పీస్ తీసుకొని కొంచెం ఫోల్డింగ్ చేసేసి తర్వాత ఒక కుట్టేసి దాన్ని మళ్ళీ నడుం పట్టిలాగా టాప్ స్టిచ్ చేసి లోపలికి మలిచేయడమే, అంతే. చాలా ఈజీ మెథడ్లో మనము ఉక్కు పట్టి అయితే వేసుకుంటున్నాము. కాకపోతే ఆది బ్లౌజులో ఎటు సైడ్ హుక్కు కాజా ఉందని మీరు కొత్త వాళ్ళు అయితే అబ్జర్వ్ చేసుకొని వేయండి. తెలంగాణ సైడ్ అయితే రైట్ సైడ్ ఉక్కేస్తారు, ఆంధ్ర సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉక్కేస్తారు, అది కూడా మీరైతే చూసుకోండి.
సరేనా. ఇక్కడ ఈ పీస్ మనకి రౌండ్లో మిగిలే క్లాత్ని నేను జాయింట్ చేసుకొని కాజా పట్టి అయితే వేసేస్తున్నాను. మీరైతే చూసారు కదా, మన క్లాత్ అయితే ఎక్కువ మిగలలేదు కాబట్టి ఈ విధంగా మనకైతే కాజా పట్టి అన్నాక ఉల్టా నుండి సీదాకు వస్తుంది కాబట్టి కరెక్ట్గా చేసి, దలసరిగా ఉంది కాబట్టి దీనికి లైనింగ్ వచ్చేసి జోడించే అవసరం అయితే లేదు. పల్చని క్లాతులకైతే మనము బ్లౌజ్ క్లాత్తో పాటు లైనింగ్ అయితే వేస్తాము. దీనికి దలసరిగా ఉంది కాబట్టి లేదు. దీన్ని ఈ విధంగా జస్ట్ ఫోల్డింగ్ చేసేస్తే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం కాజా పట్టి కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఇంకొక ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేయడమే, అంతే, ఇంకా ఏమీ లేదు. చాలా ఈజీ అనమాట. మీరు కొత్త వాళ్ళు కూడా భయపడే అవసరం లేదు. ఎందుకు డౌట్ ఉంటే ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని కుట్టుకోండి, మీ సైజులో మీరే కుట్టుకోండి. అలా కుట్టాక సమయానికి మీరు ప్రిన్సెస్ కట్ నార్మల్ బ్లౌజ్ లాగే మీరైతే కొలతలు అయితే తీసేసుకోండి, ఏం కాదు. సరేనా. కొంచెం డాట్స్ దగ్గరే నేను ఎంతెంత అయితే ఎక్స్ట్రా పెట్టమన్నా అదే విధంగా తీసుకుంటే సరిపోతుంది. మీరు రఫ్లో ట్రై చేయండి, 1-2 బ్లౌజులు ట్రై చేయండి, మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వచ్చాక మీరు బయట కుట్టడం స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దీనికి పైపింగ్ కూడా ఎంత ఈజీగా వేయొచ్చో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే చాలామంది ఈ మధ్యన సంఖ భాగంలో పట్టేస్తుంది అనే కామెంట్స్ అయితే పెడుతున్నారు. దాని గురించి కూడా నేను క్లారిటీ అయితే ఇస్తాను, మన టిప్స్ అండ్ ట్రిక్స్లో నేనైతే ఇస్తాను. చూడండి, ఉక్కు పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉందా లేదని ముందే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని కిందకి పైనకి ఎక్కడ రౌండ్స్ కరెక్ట్గా లేకపోతే పై భాగంలో తీసేసేయండి, రౌండ్ కరెక్ట్గా ఉంది అంటే కింద భాగంలో తీసేసేయండి. సరేనా. ఈ విధంగా మనం కుట్టే క్లాతుల్లో చూడండి, నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని కింద నేను తీసేస్తున్నాను. అయితే మనం ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి ఉక్కు పట్టి కాజా పట్టి మన దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు ఆ టెన్షన్లో ఏమీ అసలు కొలతలే తీసుకోరనమాట. ఉక్కు పట్టి కాజా పట్టి పొడవు తక్కువ ఎక్కువ రావడం, అలానే ఆది బ్లౌజులో ఉండే అంత మన క్లాతుల్లో లేకపోవడం, ఇలాంటి వల్ల చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకటికి 2 సార్లు కొలుసుకోండి. ఇప్పుడైతే మనము నడుం పట్టీలు అయితే వేసేద్దాము. బ్యాక్ సైడ్ ఏ విధంగా నడుం పట్టి వేసామో ఫ్రంట్కి అదే విధంగా మనం నడుం పట్టి వేసేస్తే సరిపోతుంది. పెద్ద కుట్టు అయితే వేయండి, దానికి కూడా హెమ్మింగ్ చేసి మళ్ళీ ఆ కుట్టు అయితే ఇప్పదీసేయడానికి సరిపోతుంది. అలానే ఫ్రంట్ సైడ్ మనకి అక్కడ కటింగ్ చేసాం కదా, ఫ్రంట్ సైడ్ కటింగ్ దగ్గర వచ్చేసి లైనింగ్ని ఇలా ఫిల్టర్లా పెట్టండి. అలా పెట్టడం వల్ల మనకి నడుం పట్టి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. నడుం పట్టి ప్లేస్లో మనము పైపింగ్ కూడా చేయొచ్చు. సరేనా. అయితే మనము బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు అలానే హ్యాండ్స్కి అన్నిటికీ పైపింగ్ చేస్తే లుక్ ఉంటుంది, ఒక్కదానికి కాకుండా. మనం అన్నిటికీ మెడపట్టీలు నడుం పట్టీలు అయితే వేసేస్తున్నాం, ఎందుకంటే డిజైనర్ క్లాత్ కాబట్టి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. 2 కుట్లు వేసుకోండి. ఒక 1/2 ఇంచు కంటే తక్కువ, 1/4 ఇంచు కంటే ఎక్కువ షోల్డర్లోకి అయితే విడిచిపెట్టాను. అలా 2 షోల్డర్స్ జాయింట్ చేసేసండి. అలా చేసాక ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసేసాను. ఇక్కడ హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేయాలనేది చూపించలేదు. మనము అన్ని వీడియోస్లో హ్యాండ్స్ అయితే ఎలా జాయింట్ చేశారో చూపించాను కదా, ఇక్కడైతే ఆల్రెడీ నేను జాయింట్ చేశాను. అలా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఒకసారి హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా చూసుకుంటూ కిందకి పైనకి ఒకసారి చూసుకోండి, ఎక్కువ తక్కువ వచ్చిందా ఏమని. ముందు భాగం వెనక భాగం కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే సంఖ భాగంలో పట్టేసండి. అలా పట్టేసిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ నడుము కొలతలు అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక సిస్టర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చింది, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. మన స్టార్టింగ్లో మన క్లాసెస్ స్టార్టింగ్ అవుతుంది కదా, అప్పుడు 1-2 క్లాసుల్లో అయితే కామెంట్ చేశారు. మన బ్లౌజ్ ఏ విధంగా ఉంది, అచ్చంగా ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. మధ్యలో అయితే మనకి ఒక 3 వేలు పట్టినంత గ్యాప్ అయితే ఉంది. ఆ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్కు పట్టి ఎంత ఉంది, కాజా పట్టి ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ ఎంత ఉందని ప్రతి ఒక్కటి కొలుసుకోండి. అలా కొలుసుకున్న తర్వాత సేమ్ మనం ఆది బ్లౌజ్లో ఉక్కు పట్టి ఎంతైతే ఖర్చుతో పాటు ఉందో మన ఉక్కు పట్టి మనం కుట్టే దాంట్లో కూడా అలానే ఉండాలి. అదే విధంగా చూసుకున్న తర్వాత టోటల్ నడుము లూజు కూడా నేనైతే చూసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లూజు, హ్యాండ్ లూజు, నడుము లూజు ప్రతి ఒక్కటి నేనైతే నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి,
అలానే మీ బ్లౌజులో ఎంతెంత లూజులు ఉన్నాయో ఒకసారి అయితే నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అయితే నేను కాజాపట్టి సైడ్ అయితే నేను ఇలా చూసుకుంటున్నాను. ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క పార్ట్లో ఖర్చు ఎంత ఉందని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మెయిన్ లూజ్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉందని. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే సగానికి అలా ఫోల్డ్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకుంటే సగం వచ్చినట్టు కదా. అలానే ఆ సగం నుండి మనకి ఎంత వచ్చిందో బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజులో కుట్టుల వరకు అయితే నేను చూశాను. కుట్టుల వరకు ఖర్చు విడిచిపెట్టేశాను. కుట్టుల్లో అంటే టోటల్గా ఒక 16 ఇంచులు వచ్చిందనుకోండి. ఆ సెంటర్ పాయింట్ నుండి ఇటు ఒక 8 ఇంచులకి అటు ఒక 8 ఇంచులకి అలా పెట్టేసేయండి. మనకి 33 ఇంచులు అయితే వచ్చింది. అలా పెట్టేసేయండి. 16:30 33 అయితే అవుతుంది కదా. అలా 16:30 అంటే 8:15 అలా పెట్టేసేయండి. అలా పెట్టేశాక ఇప్పుడు ఒకసారి మళ్ళీ నడుములు చూసుకోండి. అలా మార్కింగ్ చేసుకున్నాక ఆ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ ఎంత ఉంది, అలానే ఫ్రంట్ పార్ట్లో ఎంత ఉంది, టోటల్గా మనకు 33 వచ్చిందా లేదా అలా కూడా చూసుకోండి. మనము నడుము జాయింట్ చేయడం వచ్చేసి సైడ్ జాయింట్ వచ్చేసి మనము 2-3 విధాలుగా అయితే జాయింట్ చేయొచ్చు. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇంకా మన టిప్స్ అండ్ ట్రిక్స్లో కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా. అయితే మనం ఆది బ్లౌజ్ కంటే ఇంకా మోర్ బెటర్గా మనం కుట్టాలి అనుకుంటే చూడండి, మధ్యలో ఆది బ్లౌజ్లో గ్యాప్ అయితే ఉంది కదా, 3 వేళ్ళు పట్టినంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లేకుండా నేను ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా పెడితే మనకి కొంచెం బ్యాక్ పార్ట్లో అయితే మిగిలిపోతుంది చూడండి. ఎందుకంటే గ్యాప్ లేకుండా మనము పెట్టేసాం కదా, ఉక్కు పట్టి కాజపట్టి దగ్గరగా పెట్టాం కాబట్టి మనకి బ్యాక్ పార్ట్లో మిగిలిందనమాట. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసేయండి. అలానే మనమేమో తీసుకున్నాం కదా, నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా, హాఫ్ హ్యాండ్స్ కంటే ఎల్బో హ్యాండ్స్లో ఒక 1 ఇంచ్ తక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ సైడ్ జాయింట్ గురించి మీకు డౌట్, ఒకవేళ కొత్త వాళ్ళు అయితే డౌట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ముందు పేపర్ కటింగ్ చేయాలి, తర్వాత వేస్ట్ క్లాత్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి, తర్వాత క్రాస్ కటింగ్ కుట్టాలి, స్ట్రైట్ కటింగ్ కుట్టాలి. అవన్నీ కుట్టిన తర్వాత అందులో ఒక అవగాహన వస్తే అప్పుడు ప్రిన్సెస్ కట్కి రావాలి. కానీ స్టార్టింగ్లో ప్రిన్సెస్ కట్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1-2 సార్లు అయితే చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే మిగిలింది. ఫ్రంట్ పార్ట్ నేను చూపిస్తాను, మధ్యలో గ్యాప్ లేకుండా పెట్టాను నేను. అయితే మీరు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే ఫ్రంట్ కరెక్ట్గా సమానంగా ఉక్కు పట్టి కాజపట్టి దగ్గరగా వచ్చేటట్టు చూడండి. అక్కడ మనకు గ్యాప్ అయితే చాలా తక్కువ ఉంది. ఇంకా నేను నీట్గా అయితే చూపిస్తాను. దగ్గరగా వచ్చేటట్టు ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు ఉండాలి. అది కూడా చూసుకోండి. ఖర్చు లేకుండా అయితే మనకి టైట్ అయిపోతుంది బ్లౌజు. ఖర్చు అంటే మనం కటింగ్ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను కాబట్టి మనకి ఇక్కడ ఇలా తీసుకునే అవకాశం అయితే వచ్చింది. మనం సేమ్ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఫ్రంట్ పార్ట్ అంతే తీసుకున్నాం అనుకోండి, మనకి ఇలా దగ్గరగా పెట్టే అవకాశం అయితే ఉండదు. ఆ విధంగా చూసుకోండి, సరేనా. ఇప్పుడు చూడండి, ఉక్కు పట్టి కాజపట్టి దగ్గరగా వచ్చాయి చూడండి, మధ్యలో గ్యాప్ అనేది లేదు. ఆది బ్లౌజ్ కంటే ఇంకా మనం నీట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా మనం కుట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి ఏ 3 వేలు అయితే మిగిలినాయో ఆ 3 వేలు వచ్చేసి మన బ్యాక్ పార్ట్లో మిగిలిపోయింది, ఆ చివర ఈ చివర. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొలుసుకోండి. నేను ఒక్కొక్క కుట్ట వేసాను, నడుములు చూసేస్తున్నాను. అలా చూస్తే మనకు 33 ఇంచులు వచ్చింది కరెక్ట్గా, కాబట్టి సరిపోయింది. మనం ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్లో క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆ లూజుతో పాటు నడుము లూజుతో పాటు మిడిల్ బ్రెస్ట్ లూజ్ కూడా మనం చూసుకోవాలి. ఆది బ్లౌజ్లో చూడండి ఈ విధంగా చూసుకోండి. అలా చూసుకుంటే ఎన్ని ఇంచెస్ అయితే వచ్చిందో మనం కుట్టే బ్లౌజ్లో కూడా మిడిల్ లూజు ఖచ్చితంగా చూసుకోవాలి. కటింగ్లో మనము మిడిల్ బ్రెస్ట్ లూజు చూడము, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో చూస్తాము. అయితే ఏ బ్లౌజుకి అయితే మీరు మిడిల్ బ్రెస్ట్ లూజు నడుము లూజు కరెక్ట్గా చెక్ చేసుకుంటారో 100% అయితే కుదురుతుంది. 100% కాదు, 150% కూడా కుదురుతుంది, నాది గ్యారెంటీ. చాలామంది బిగినర్స్ అయితే నడుము లూజు చూడరు, అలానే మిడిల్ బ్రెస్ట్ లూజు కూడా చూడకుండానే స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటారు. అసలు ఖర్చులు ఏ విధంగా జాయింట్ చేయాలనేది కూడా అంత అవగాహన అయితే ఉండదు. కాబట్టి 1-2 సార్లు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలిగితే మీకు మంచి యూస్ఫుల్ ఉంటుందని నేను ప్రతిసారి అయితే చెప్తాను. ఈ విధంగా సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాను,
ఆ చివర ఈ చివర కట్లు పెట్టుకుంటున్నాను. అయితే మీరు బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయిందనే కంగారులో ప్రతి ఒక్కటి చేసుకోకూడదు. ప్రతి ఎవ్రీ పాయింట్ చెక్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాలు కట్ చేసుకున్న మనకు ఖర్చు ఎంతైతే మిగిలింది, మన నడుము లూజ్ సరిపోయిందా లేదా, మిడిల్ బ్రెస్ట్ లూజ్ సరిపోయిందా లేదా, ఖర్చుకి 1.5 ఇంచ్ 2 ఇంచ్ దగ్గర దగ్గర ఉందా లేదా, ప్రతి ఎవ్రీ పాయింట్ కూడా కొలుసుకోండి. అలా కొలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓన్లీ మెడపట్టి ఉంది. మెడపట్టి అయితే నేను ఇక్కడ చూపించట్లేదు. మనం చాలాసార్లు అయితే మెడపట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపించాను కదా. అయినా ఒకవేళ చూపించినా చాలామంది స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఒకవేళ బిగినర్స్ మీలో ఎవరైనా ఉన్నారు అనుకుంటే మన క్లాసెస్ స్టార్టింగ్లో ఉంటుంది. నడుం పట్టి, మెడపట్టీలు, ప్రతి ఎవ్రీ పాయింట్ ప్రతి ఒక్క దాని గురించి కూడా వీడియోలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కస్టమర్ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకొక బ్లౌజు వర్క్ బ్లౌజ్ అయితే కాలేదు. ఈ బ్లౌజు కూడా నేను పైపింగ్ వేసాను. పైపింగ్ ఏ విధంగా వేసాను అన్నది నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. సరేనా? పైపింగ్లో ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మనం తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి. చాలా చాలా యూస్ఫుల్ వీడియో అయితే ఇది. ఎందుకంటే ఎంతంటే అంత క్లారిటీ కూడా ఈ వీడియోలో అయితే ఉంది. కాకపోతే బిగినర్స్కి అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు అయితే చూడండి. ఎందుకంటే స్టార్టింగ్ నుండి చూస్తే బిగినర్స్కి బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.